కాకినాడ జిల్లాలో జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే శాఖ ఉద్యోగులందరి సహకారంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పేద రోగులకు ఉచిత భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్వే శాఖ ఉద్యోగులందరి సహకారంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పేద రోగులకు ఉచిత భోజనాన్ని అందించారు. అదేవిధంగా సర్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పునఃసర్వే కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు. కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి, ప్రాంతీయ కార్యాలయ ఉన్నతాధికారి, జిల్లా కార్యాలయ ఉన్నతాధికారులు మరియు మండల స్థాయి సర్వే సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర సంఘ నాయకులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ రామకృష్ణ, అధ్యక్షుడు ఎంపీ దేవుడి, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు బసవ రమేష్, సంయుక్త కార్యదర్శి బొక్క శ్రీనివాసరావు, బి పద్మజతో పాటు జిల్లా విభాగ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సర్వే శాఖ ఉద్యోగులు సేవాభావంతో సమాజానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రతిపాదకులు పేర్కొన్నారు. ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయవరం మండలం సందర్శించారండి, మన కోనసీమ జిల్లా. అక్కడ కూడా సారు ఈ రీసర్వే మీద చాలా సంతృప్తి చెందడం జరిగింది. అదేవిధంగా మా సర్వే జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేట్ లెవెల్లోను, జిల్లా లెవెల్లోను, డివిజన్ లెవెల్లోను, గ్రామ స్థాయిలోను కూడా. ఈ రోజు మా ఏపీఎస్ఏ సంఘ సృష్టికర్త శ్రీ పట్టాభి సీతారామయ్య గారు ఆయన దయ వల్ల, ఆయన స్ఫూర్తితో మా యొక్క సంఘం స్థాపించిన దగ్గర నుంచి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈ రోజు మజ్జిగ పంపిణీ, తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అన్నదానం, అంతేకాకుండా రీసర్వేలో చాలా బాగా పనిచేసిన ఉద్యోగుల్ని ప్రశంసా పత్రాలతో గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు, మొమెంటోలు కూడా అందించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా యూనియన్ తరఫు నుండి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. ఈ సర్వే డే కూడా ఘనంగా జరుపుకొని ఫస్ట్గా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అలాగే మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకు, అనాథులకు అందరికి కూడా భోజన కార్యక్రమాలు కూడా జరిపించబడుతుంది. అనాథ శరణాలయంలో కూడా కొన్ని మెటీరియల్ పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేదలందరికీ, అందరూ అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఒక రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడానికి 250 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి మేము కార్యక్రమం చేసుకున్నాం. అలాగే మా ఈ సర్వే డిపార్ట్మెంట్ లో విశిష్టమైన సేవలు అందించినటువంటి ప్రతిభ గుర్తించినటువంటి సర్వేలకు అందరికీ కూడా ప్రతి మండలం నుంచి కూడా ఒక 27 మందికి కూడా మేము అవార్డులు ప్రదానం చేస్తున్నాము. అలాగే ఏపీఎస్సీ స్టేట్ నాయకులు మాకు ఒక 4 ఉన్నారు. 4 కూడా రిటైర్ అయిపోయారు. వాళ్ళని కూడా సత్కరించాలనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి అందరికీ కూడా కోఆపరేట్ చేసిన మా సర్వే బృందానికి, ఏపీఎస్సీ సర్వేలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అయితే రిటైర్డ్ డిఐఓసిని ఇక్కడ నేషనల్ డే ఏప్రిల్ 10. ఈ సందర్భంగా మరి మా సర్వే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సర్వే డే అందరికీ కూడా మంచి సర్వే శుభవార్త. విలేజ్ సర్వేర్లు వాళ్ళందరూ కూడా 8వ తారీఖు నుండే వారు ఈ ఉత్సవాలు ప్రారంభం చేశారు. అనంతరము హాస్పిటల్ గేట్ వద్ద అన్నదానం సందర్భం కూడా మన సర్వేర్ల చేత జరపబడుతున్నది. కాబట్టి అక్కడ పేషెంట్లు కూడా వచ్చేవారికి కూడా వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం అయినది.